రావటం జరిగింది. యూరియా మీద కొంత అపోహలు ఉన్నాయి. ఆ అపోహల్ని క్లియర్ చేయడం కోసం మరి మేమైతే రియల్గా అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడం కోసం నియోజకవర్గంలో తిరగడం, దాన్ని ఈ సందర్భంగా గణపతి రావడం జరిగింది. వాస్తవానికి 98% ఆల్రెడీ డిస్బర్స్మెంట్ అయిపోయింది. ఉన్నాయి కూడా ఒకటి వస్తున్నాయి. ఇంకా ఎటువంటి యూరియా కొరత ఎక్కడా లేదు. కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో ఒకటి బయటికి తీసుకొచ్చే పరిస్థితులు మాత్రమే కనపడుతున్నాయి. రైతుల్ని, ప్రజల్ని మేము ఎప్పటికప్పుడు అప్రమత్తత చేస్తున్నాం. ఇది డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే తప్పుడు ప్రచారాలు. వాళ్ళ టైంలో 5 సంవత్సరాలు కూడా ప్రజలందరూ కూడా ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళని అడిగినా రెస్పాన్స్ ఉండేది కాదు. వాళ్ళు ఇలాంటి పరిస్థితులు కూడా ఇంత ఇవ్వాలనేది కూడా ఎక్కడ ఉండేది కాదు. ఈరోజు వచ్చి మాట్లాడే పరిస్థితి అయితే అది వాళ్ళకే వదిలేస్తున్నాం. ఇది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము పెర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని అందరికీ కూడా ఎక్కడ కూడా లోటు లేకుండా ముందుకెళ్ళే పరిస్థితి ఈరోజు ఉంది. 100% ఎక్కడ లోటు లేదనేది గట్టిగా చెప్పదలుచుకున్నాం.